హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. ఫ్రెండ్స్, ఈరోజు November 14th చిల్డ్రన్స్ డే ప్లస్ నా బర్త్డే కూడా అండి. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి 3 years అయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదండి నేను యూట్యూబ్ లో. ఇంకోటి ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు పెట్టలేదన్నమాట, ఏదో క్లాస్ అలా పెట్టేదాన్ని. కానీ ఇప్పటి నుంచి మాత్రం ప్రతిదీ నా లైఫ్ లో జరిగే ఇంపార్టెంట్ థింగ్ ని నా సబ్స్క్రైబర్స్ తో, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే వాళ్ళతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ రోజు నా బర్త్డే. నాకు మార్నింగ్ నుంచి విష్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇంకా తర్వాత విష్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఆఫీస్ కి బయలుదేరుతున్నాను. దాని ముందర మీకుతో ఒక విషయం చెప్దాం అనేసి వీడియో చేస్తున్నాను అన్నమాట. అదేంటంటే, నాకు మా హస్బెండ్ ఒకటి నిన్న నైట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే November 13th నైట్ సర్ప్రైజ్ ఇచ్చారు. నిన్న ఒకటి చిన్న వ్లాగ్ దీంట్లో షేర్ చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి అందులో కొంచెం నా కెమెరామాన్ లేరండి, నేనే ట్రైపాడ్స్ తో ట్రై చేయాలన్నమాట. సో కెమెరా చూడొద్దండి, వాయిస్ ని, నా మాటల్ని వినండి. ఇంకోటి ఏంటంటే, వర్కింగ్ ఉమెన్ కి హస్బెండ్ వైఫ్ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలనేది, అంటే నేను స్ట్రగుల్ అయినవి, నా ఎక్స్పీరియన్సెస్ అనేవి మీకు ఏమన్నా కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు అన్నట్టు అది కూడా నేను దాంట్లో షేర్ చేశాను ఆ వీడియోలో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ సపోర్ట్ ని నాకు ఇలానే ఇవ్వండి. ఇప్పుడైతే నేను ఇంకా ఆఫీస్ కి వెళ్తున్నానండి. బాయ్ అండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ వ్లాగ్ అండి. అంటే నాకు సర్ప్రైజ్ అనేది నా సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకుందాం అనేసి ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. అదేమిటంటే, November 14th నా బర్త్డే అండి. సో దానికి సంబంధించి అనమాట మీతో షేర్ చేసుకుందామని. దానికి సంబంధించి ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎట్లా అంటే, కేక్ కోపించడం అనేది పిల్లలతో ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది. ఇంత పెద్దగా అయినా, నాకు ఇంత పిల్లలు ఉన్నా కూడా నాకు ఇంకా ఏంటంటే అదే ఉందన్నమాట. అంటే కేక్ కోసేది అలా బ్రెయిన్ లో ఉంటది అనమాట. సో మామూలుగా అయితే నా బ్రదర్స్ ఉంటారు, లేకుంటే నా హస్బెండ్ ఉంటారు నాతో పాటు కేక్ కోపించడం. ఎప్పుడు నా బ్రదర్సే లేదు. ఎందుకంటే మీకు చెప్పాను, మామూలుగా నేను జాబ్ రీత్యా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నేను ఉంటున్నానండి అని చెప్పి. కాబట్టి నా పెద్ద తమ్ముడన్నా, చిన్న తమ్ముడన్నా, లేకుంటే ఇద్దరన్నా కలిసి ఎప్పుడు నా కేక్ కోపిస్తారు. ఈసారి ఏమైందంటే, వాళ్ళు జాబ్ రీత్యా హైదరాబాద్ లో ఉన్నారనమాట. సో ఇంకోటి, మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆయన దూరం ఉన్నారు. నాకు కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటాయి అనమాట. 13th November నాకు ఒక వర్క్ ఇచ్చారు, గవర్నమెంట్ లో చేస్తాను కాబట్టి. ఆ వర్క్ చేసుకుంటా ఎలానో ఏమో, అంటే అదొక ఫీలింగ్, ఎలానో నా బర్త్డే చేసుకోవడం ఎట్లానో అని ఫీలింగ్ లో ఉన్నాను అనమాట. సో ఏమైందంటే, ఇంటికి వచ్చాను నేను వచ్చేలోపు లేట్ అయింది, 7 o'clock అయింది. 13th November అయితే నైట్ వచ్చేసి ఒక ఆటో అతను వచ్చి మేడం మేడం అని పిలుస్తున్నాడు బయట నుంచి. ఎవరబ్బా అని వెళ్ళి చూస్తే, మేడం మీకు ఇది మాది పల్లెటూరు అండి, ఇక్కడ జొమాటో, స్విగ్గీస్ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట, ఇక్కడ ఏమి ఉండవు. సో అతను తెచ్చి కేక్ తెచ్చిచ్చినాడు. ఎవరు ఇచ్చారంటే, అన్న ఫోన్ చేసినాడు, మేడం అన్న తెచ్చిచ్చినారు, ఇది తెచ్చిమని చెప్పారు అని చెప్పారు. నేనైతే ఫుల్ షాక్ అయిపోయానండి. ఎందుకంటే ఆయన రాలేదు, బట్ కేక్ నన్ను గుర్తు పెట్టుకొని పంపించారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయాన్ని. అట్లనమాట. ఎందుకంటే ఫస్ట్ మన లైఫ్ లో మన పేరెంట్స్, మన ఫ్యామిలీ, తర్వాత మనకి హస్బెండ్ వస్తారు. హస్బెండ్ మన ఫ్యామిలీ వాళ్ళకి మనకి ఏం చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. కానీ మన హస్బెండ్ మన జీవిత భాగస్వామికి మన ఇష్టాలు ఏమిటో వాళ్ళు తెలుసుకొని చేస్తే అది చాలా హ్యాపీనెస్ ఉంటాయండి. నా హస్బెండ్ ఎలాంటి పాపం, ఆయనకి ఆయన బర్త్డే కూడా గుర్తుండదు. అలాంటి వ్యక్తి నా బర్త్డే గుర్తు పెట్టుకొని నాకు కేక్ పంపించినందుకు నాకు చాలా హ్యాపీ. నా కొడుకు పడుతున్నాడు, 12 అయిందంట రాత్రి. ఇంకేం చేస్తున్నాడు, పడుతున్నాడు. ఇంకా నేను స్టోరీ చెప్తున్నాను. ఆయన అలా పంపించేలోపు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంటే నాకు గుర్తు పెట్టుకొని ఆయన, ఇప్పుడు హస్బెండ్ ఒక చిన్న హ్యాండ్ తెచ్చినా కూడా నాకు ఒక గాజు తెచ్చి మనకైతే హ్యాపీనెస్. అలాంటిది నాకు నా బర్త్డే గుర్తు పెట్టుకొని ఆయన నాకు కేక్ పంపించడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది.
ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సరే నా సబ్స్క్రైబర్స్ తో నేను షేర్ చేసుకున్నాము అంటే ఇంకొక మెమరీ లాగా నాకు ఉండిపోతుంది యూట్యూబ్ లో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ రోజు వచ్చేసి ఇంకా నవంబర్ 13th, ఇప్పుడు 11:30 11:45 అట్లా దాటింది అనమాట టైం. కొంతసేపట్లో నేను కేక్ వస్తాను, నా కొడుకుని కూడా లేపుతాను, మా అమ్మ వాళ్ళు మా అవ్వ అందరు వస్తారనమాట. సో అదండి విషయం. ఓకే అండి. హ్యాపీ బర్త్డే మమ్మీకు, హ్యాపీ బర్త్డే बोल सुना. हैप्पी बर्थडे मम्मी मम्मी इधर वो जान ले फुल 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 हैप्पी बर्थडे टू यू मम्मी हैप्पी बर्थडे टू यू थैंक यू शम्मू श्यामू. जब से हैप्पी बर्थडे बर्थडे बोलो पापा तो सो गए आज केक खिलावा था बच्चे को केक केक खिलावा बच्चे को मेरे आज दे सुना केक 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 पापा ने केक थैंक यू बोल सुना थैंक यू मम्मी खिला बेटा मम्मी खिला तुम खा मम्मी को खाला बेटा अरे हाथ में पकड़े नींद में है मेरा बच्चा. हाथ में पकड़े हाथ में पकड़े हाथ में पकड़े अरे मम्मी 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 खा अरे सुना थैंक यू. खा तो खा कहीं का केक मंगाई हुआ खा के क्या मंगाने मम्मा ये क्या मंगाने. हाले सुना. हाँ बोल. अच्छा है. मैंने उन्हें डूब जाते हैं तो ही मांगना है. हैप्पी बर्थडे टू मी. తర్వాత నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, అంటే ఒక వెల్విషర్ లాగా చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకి. ఏమిటంటే నేను వర్కింగ్ ఉమెన్స్ గురించి మాత్రం చెప్తున్నానండి, నార్మల్ గా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళ గురించి టాపిక్ లేదు, వర్కింగ్ ఉమెన్స్ గురించి చెప్తున్నాను. ఈ వర్కింగ్ ఉమెన్స్ మన లైఫ్ ఎలా ఉంటుందంటే జాబ్ లో అంతా వేరేగా ఉంటది, ఈ పెళ్లి అయిన తర్వాత వేరేగా ఉంటుంది కదండి. ఇంకోటి ఏంటంటే ఒక్క సింగిల్ అమ్మాయి ఉంది, తనకు ప్రపంచం ఏది వేరే వేరే తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకైతే ఇంకా కష్టం అండి. పెళ్లి తర్వాత హస్బెండ్ ని హ్యాండిల్ చేసుకోవడం, ఆ రిలేషన్షిప్ ని ఎలా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతున్నాడు. నా సిచ్యువేషన్ అదే. మాది వచ్చేసి ఇంటిపేట ఇప్పుడు నాకు అమ్మలకులా మాది ఏం తెలియదు. ఇంకోటి నా స్టడీస్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరు స్వచ్ఛమైన మనసు, వాళ్ళు ఎవరు కూడా కుళ్ళు కుతంత్రాల నిండిన మనసులు అయితే కాదు. కాబట్టి నాకు ఎక్కడ కూడా అలా నేచర్ మనుషులు లేరు. కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా మందిని చూడాల్సి వచ్చింది. తర్వాత ఈ ప్రాసెస్ లో నేను నా హస్బెండ్ తో నాకు కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా వచ్చి మేము చాలా దూరం అయిపోయాం. అందరు ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఈమె ఎంత చెప్తుంది వీళ్ళ హస్బెండ్ గురించి. ఒకప్పుడు అంటే మా బంధువులు ఒకప్పుడే వీళ్ళు ఇలా ఉన్నారు కదా అని, అటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ డౌట్ క్లియర్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ అంటే మేమిద్దరం జాబ్ చేస్తున్నాం, ఆయన దూరం ఉన్నాడు, నేను దూరం ఉన్నాను, మా ఇద్దరు కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చేసాయి కొన్ని విషయాలలో. ఇక్కడ అమ్మాయిల గురించి చెప్తుంది ఏంటంటే, అంటే నేను అబ్బాయిని కాదు కదా, నేను అమ్మాయిని కాబట్టి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని మీరు ఫేస్ చేయలేదు అన్నట్టు వర్కింగ్ ఉమెన్స్ చెప్తున్నాను. ఒకటి ఎప్పుడు ఈగోని పక్కన పెట్టేయండి. ఇంకోటి ఎవరేం విషయం చెప్పినా కూడా దాన్ని ముందు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మనకి ఒక వారికి పేరెంట్స్ ముఖ్యం, దాని తర్వాత మన లైఫ్ లోకి ఎవరు వస్తారో హస్బెండ్, ఇంకా ఆయననే మనకి పేరెంట్స్ అయినా ఫ్యామిలీ తనే ఇంకా మనకి అని మనం మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి అనమాట. ఇంకా మనం పేరెంట్స్ ని మర్చిపోవద్దని చెప్తలేనండి, కానీ ఎవరైనా చెప్పే సజెషన్స్ ని హస్బెండ్ వ్యక్తిత్వంతో దాంతో ఇది చేయకూడదు అండి, ఏం చేయకూడదు. మనం ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకోవాలా ఇంతనేమి అలా అనుకోకూడదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆల్రెడీ అలా అంతా థింక్ చేసుకొని నేను ఆయనతో దూరం ఉన్న క్షణాలని
అయ్యో మిస్ అయినాను కదా అంత టైం కూడా అని నేను ఫీల్ అవుతూ ఇలా వర్కింగ్ ఉమెన్స్ కి నా ఫ్రెండ్స్ లో కూడా నేను ఫస్ట్ చెప్తుంటాను సజెషన్. ఎవరైనా మీకు సజెషన్ ఇస్తే ఫస్ట్ అందులో నిజం ఎంత అనేది చూసుకోండి, దానివల్ల ప్రాబ్లం మీకెంత ఉందని చూసుకోండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను చెప్తున్న ఇంటెంట్ వచ్చేసి ఎవరేం చెప్పినా కూడా వాళ్ళు మన మంచి కోసమే చెప్తుండొచ్చు. మదర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో అది మంచిదే ఉండొచ్చు, కానీ మనం చూసుకోవాలి వీటి వల్ల నేనేం ఎట్లా సఫర్ అవుతాను, వీటి వల్ల ఏమవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని హస్బెండ్ తో మెరగాలి. అలా అన్నమాట. అది ఎప్పుడైతే నేను కనుక్కున్నానండి, నేను అప్పటి నుంచి మా హస్బెండ్ రిలేషన్షిప్ బాగుంటుంది, మంచిగా ఉంది. ఏంటంటే అండి నేను చెప్పేది ఇది అన్నమాట. వర్కింగ్ ఉమెన్స్ కి నేను ఒకటే చెప్తున్నాను, ఈ గోల్ పక్కన పెట్టండి. ఎవరు ఏం చెప్పినా నేను మాటలు వినాలి. ఈ లైఫ్ ని మీరు నీట్ గా సజెషన్స్ తీసుకోవాలి. మీరే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. వర్కింగ్ వేరే ఉంటుంది, లైఫ్ ఫ్యామిలీ లైఫ్ వేరే ఉంటుంది. సో వర్కింగ్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ని మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అది విషయం. ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే, నేను లేడీస్ గురించి చెప్తున్నా అండి, జెంట్స్ గురించి కాదు, ఎవరైనా ఫుల్ సెటిల్మెంట్ అయిపోయింటే కనుక మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్ లైఫ్ వేరే ఉంటుంది, మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరే ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఉమెన్ వేరే లైఫ్ చూస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఇది వేరే లైఫ్ అండి. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రాక్టికల్ గా చూసే కాబట్టి వేరే వాళ్ళది మనకు అర్థం కూడా కాదు. ఇంకేమన్నా నాకైతే అక్కలు లేదు, చెల్లెలు లేదు, ఏమైనా నా అక్క చెల్లెలు ఉన్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో నాకైతే తెలియదు. బట్ నాకైతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టే ప్రాసెస్ ఇదంతా అసలు చాలా కష్టం ఉంది. నాకు ఏజ్ 30 అబోవ్ అయిపోయే వరకు. కాబట్టి ముందే త్వరగా మ్యారేజ్ చేసుకోవచ్చు. సెటిల్ అయిన వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా అది సంబంధం చూసుకోకుండా మీకు నచ్చితే త్వరగా చేసేసుకోండి మ్యారేజ్. ఎందుకంటే లేడీస్ కి ఈ రోజులలో ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రాబ్లం. మనం ఎన్ని రోజులు పెళ్లి చేస్తున్నా కూడా పిల్లల్ని పెంచుకోవాల్సిందే కదండి. అది ఇంకా రొటీన్ కదా. పిల్లలు ఎంత మందిని అడుగుతారు, ఎవరి విషయాన్ని కాస్త ఎంత ఉంది, జాబ్ ఎంత, ఎవరు అడగరు. పెళ్ళైన తర్వాత పెళ్ళైంది అని అడుగుతారు, పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారా లేదా అని అడుగుతుంటారు. ఎవరి గురించో అని కాదు, మనకు కూడా మన పిల్లలు మనకు ఉన్నారు కదా. దానికోసం అనేసి ఇప్పుడున్న కండిషన్ కి, ఇప్పుడున్న హ్యాబిట్స్ ని బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెటిల్మెంట్ అయిపోతుంది. మీరు సెటిల్ అయిపోతే లైఫ్ లో ఫుల్గా సెటిల్ అయిపోతే మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసేసుకోండి త్వరగా, మంచి వ్యక్తిని చూసి. అంటే పెద్ద తీసుకునేదైనా మీరు చూసుకునేదైనా ఏదైనా కానీ టైం ఎక్కువ తీసుకుంటే మ్యారేజ్ చేసుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాకు అవన్నీ తెలియదు, నేను సెటిల్ అయ్యేలోపే నాకు టైం పట్టింది. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. దేవుడి దగ్గర నాకు 5 months కే కన్సీవ్ అయ్యాను. త్వరగానే పిల్లలు పుట్టేశాను. అంత దేవుడి దయ. సో అలా ఓకే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చిన్న వ్లాగ్ ని ఓపిక్గా చూసినందుకు అందరికీ సో మచ్ అండి. నా సజెషన్స్ తీసుకోండి, లేకుంటే లేదు. నాకైతే ఏం సజెషన్స్ ఇవ్వదండి, మీరు ఇలా చెప్పారు అలా చెప్పారు అనేసి. నాకు తోచింది నేను నా లైఫ్ లో సఫర్ అయిన దాని గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఈ ఫోన్ పక్కన పెట్టాను. వర్కింగ్ ఎవరి మాట వినొద్దు. నువ్వు ఫైనాన్షియల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నువ్వు పెట్టుకోవాలి డబ్బులు, ఇలాంటివన్నీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒకటే. ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత ఇద్దరు వేరు కాదు, ఇద్దరు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాలి. అది మీ పార్ట్నర్ ని బట్టి ఉంటుంది అండి, నేను దాన్ని జడ్జి చేయను. మీ పార్ట్నర్ మంచిగా ఉంటే కనుక మీరు మంచిగా అన్ని షేర్ చేసేసుకొని మంచిగా ఉండండి, అంతేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బర్త్డే బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు తెలియదు, అయినా మీరు నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అంటే రోజు నా ఛానల్ గ్రోత్ అయిపోయింది, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ప్యాషన్ ని
ఇంకా మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనే కుటుంబం వస్తుంది అనమాట. నాకు ఎంత పని ఉన్నా కూడా ఈ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ బ్రెయిన్. అందులో థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్డ్స్ లవ్ కిషన్. బాయ్.